मंत्री बना के माइनॉरिटी के इससे माइनॉरिटी को दे दिए। भाई कल मैं रहमत नगर में भाषण दे रहे थे, मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। आज कांग्रेस की ताकत तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों। अभी मजा आएगा ना भिड़ो। నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు ఒక భోసడీకే బ్రోకర్ గాన్ గురించి మాట్లాడదామంటే అదేనండి, నిన్న ఒక వీడియో చేసాం కదా, ప్రశ్న అలియాస్ జోసఫ్ అలియాస్ రావణ్ అనే బ్రోకర్ నా కొడుకు. వీడు కాంగ్రెస్కి, ముస్లింకి, క్రిస్టియన్కి, కమ్యూనిస్టులకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకు, జోకర్ నా కొడుకు అనమాట వీడు. హిందువుల మీద మాత్రం ఇరుచుకుని పడే లుచ్చా నా కొడుకు. తన్ను తాను నాస్తికుడు అని చెప్పుకుంటాడు. ఒరే లుచ్చా నా కొడక, నువ్వు నాస్తికుడు అన్నప్పుడు మతాల గురించి నీకు ఎందుకురా భోసుడికి బేవకూఫ్గా? అవరా చెప్పురా బేవకూఫ్, భోసుడికే బ్రోకర్ బేవకూఫ్ నా కొడక. నువ్వు నాస్తికుడు అన్నప్పుడు మతాల గురించి, మతాలు వాళ్ళ మతాలు కొట్టాడుకుంటే నీకు వచ్చి నొప్పి ఏంట్రా బాడకోవు కదా ప్రేక్షకులు. సో ఈ భోసుడికే బ్రోకర్ గాడు మన రాధా మనోహర్ దాస్ మీద ఏమో ఏడుస్తున్నాడు. ఆయన మీద ఏదో ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట వీడు. వీని ప్రతాపం అంతా యూట్యూబ్లోన అరవడమే కానీ ఎదుట వచ్చి పీకేది ఏం లేదు ఈ నా కొడుకు. మళ్ళీ పీకేద్దామంటే రావాలి కదా రాధా మనోహర్ దాస్ అందరికి ఎదురుకు వచ్చి ఏం పీకుతాడో పీకి చూపించాలి కదా. యూట్యూబ్లో కుక్కల వరిస్తే ఏమొస్తుందిరా భోసుడికే బ్రోకర్గా కదా ప్రేక్షకులు. సో విందామండి. మళ్ళీ ఈ నా కొడుకు, ఈ బ్రోకర్ నా కొడుకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ముస్లిం, క్రిస్టియన్కి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కొడుకు. చూసేద్దాం వీడు ఏమంటాడు, మళ్ళీ మన వంతు ఎలా ఉంటుందో చూపిద్దాం. సో ప్రేక్షకులు, ఈ వీడియోలో కొంచెం పదజాలం చాలా హ్యార్ష్గా ఉంటుంది. దయచేసి పిల్లలు, ఆడవాళ్ళు ఈయన తెలుసుకోలేదంటే ఈ వీడియోని స్కిప్ చేయండి, పెద్దలకు మాత్రమే. అర్థమైంది కదా. ఎందుకంటే మన దేశంలోన ప్రతి ఒక్కరు హిందూ సనాతన ధర్మంకి శత్రువులు అనమాట. హిందూ ధర్మం గురించే మాట్లాడతారు కానీ ఇస్లాం గురించి కానీ క్రైస్తవ గురించి మాట్లాడిన ఒక పొలిటికల్ లీడర్ లేడు, ఒక లుచ్చానా కొడుకు లేడు. అర్థమైంది కదా. సో చూసేద్దాం. మన వంతు హిందువులు ఏమే చేతగానే వాళ్ళు కాదు కదా, మా వంతు ప్రతాపం ఎలా ఉంటుందో చూపిస్తాం ఈ భోసుడికి బ్రోకర్ గానికి. వచ్చారా బ్రోకర్గా, వచ్చాయి. మనం ఇప్పుడు ఇంట్లో వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ని క్లీన్ చేసేటప్పుడు మనం సెంట్ కొడతామా? అరే భోసుడికి జోకర్గా అందరి ఇంట్లో సెంట్ కొట్టారా భోసుడికి? నీలాంటి వాడు ఉంటుంటే సెంట్ కొడతారు, అది అందరికి తెలిసిన విషయం కదరా. సొల్లు చెప్పకరా, మ్యాట్రికి వచ్చాయి, విషయానికి వచ్చారా. ఈ సొల్లంతా చెప్పి ప్రజల టైం ఎందుకురా వేస్ట్ చేస్తావు భోసుడికి బ్రోకర్గా? అందరి ఇంట్లో కబాటు కడిగిన, బాత్రూమ్ కడిగినా అందరూ యాసిడ్ వేసి కడుగుతారా భోసుడికి? సెంట్ ఎలా కొడతారా? సెంట్ కొట్టే నీలాంటి వాళ్ళు కొడతారా? ఏమంటారు ప్రేక్షకులు? వీడు సొల్లు చెప్తుంటాడు, సొల్లు నా కొడుకు కాదు కదా. హార్పిక్ లాంటి యాసిడిక్ రిఫ్లెక్సెస్ ఉన్న, యాసిడ్ కంటెంట్ ఉన్న, యాసిడిక్ రిఫ్లెక్స్ అన్నా చూడండి, యాసిడ్ కంటెంట్ ఉన్న ఈ లిక్విడ్సే వాడతాం కదా, రైట్. సో కొన్ని క్లీన్ చేయాలంటే కొద్ది హార్ష్గా మనం బిహేవ్ చేయక తప్పదు, రైట్. సో ఒరే జోకర్ భోసుడికి బ్రోకర్గా హ్యాష్గా ప్రవర్తించడం ఒక్కొక్కరికే కాదురా, మాకు కూడా వస్తుంది. ఏమ్రా, దేవుడు నీకు ఒక్కరికే తలకాయ, కాళ్ళు, చేతులు, నోరిచ్చాడా? ఏమి అందరికి ఇవ్వలేదా? మాకు కూడా ఇచ్చాడు రా. మేము కూడా హ్యాష్గా ఎలా ఉంటుందో మళ్ళీ నా తడాకాయ చూడు మళ్ళీ వీడియోలో. వైల్ గెటింగ్ ఇన్ టు ద వీడియో నేను చెప్తున్నాను కదా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోఫర్ నా కొడుకులకి కొదవ లేకుండా పోయింది. ఏంట్రా భోసుడికే నీ ఆంధ్రప్రదేశమా? ఏం రా, మీ అబ్బ కొన్నాడా, మీ తాత కొన్నాడు రా భోసుడికే?
ಅವರ ఆంధ్రప్రదేశ్ మాదిరా భోసుడికే నా కొడక. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర జనులది, నా ఆంధ్రప్రదేశ్ అంటే కదరా భోసుడికే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టికల్ మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 అంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని ఆచరించటం, తనకి నచ్చిన మతాన్ని తను ఫాలో అవ్వటం కావచ్చు, దాన్ని ప్రీచ్ చేయటం కావచ్చు. ఇది మన ఫండమెంటల్ రైట్స్లో ఒక రైట్. ఇది మన ఆర్టికల్లో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 25 కూడా దాని గురించి క్లియర్గా రాసి ఉంటుంది, రైట్. ఇలా ప్రతి ఒక్కళ్ళు మత సామరస్యంతో బ్రతుకుతున్న మన భారతదేశంలో, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు బ్రతుకుతున్న మన భారతదేశంలో ఈ మధ్య రాజకీయ నాయకులు 90ల్లో మొదలుపెట్టి ఇప్పుడు దాన్ని స్నేహితుల మధ్యలో కూడా చిచ్చులు పెట్టే రకంగా మతాలని, మత ఘర్షణలని ఇళ్లలోకి తీసుకొచ్చేశారు. ఒరే భోసుడికి బ్రోకర్గా ఆర్టికల్ 25 రాజ్యాంగం ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అని అందరికి తెలిసిన విషయం రే భోసుడికి. మరి ఇప్పుడు ఎవడు కాదన్నాడు రా దాన్ని. మీరు ఈ మతాన్ని స్వీకరించకూడదు, ఈ మతాన్ని ఎవరు అన్నారు? అది అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఆర్టికల్ 25 గురించి చెప్పావురా, మళ్ళీ దాని కింద ఉన్న దాని పైన ఉన్న చెప్పాలి కదరా. మళ్ళీ నీవు నీ మతాన్ని ప్రచారం చేసుకునేటప్పుడు ఇంకొకరి మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి. నీ కత్తి నీ చుట్టూ, నీ గుద్ద చుట్టూ ఎంత తిప్పుకుంటావో తిప్పుకో, కాదు అది ఇంకొకరికి తగలకూడదు అని చెప్పాడు. అది చెప్పవరా గాడిద కొడుక. మళ్ళీ ఈరోజు క్రిస్టియన్ అనే లుచ్చానా కొడుకులు, లుచ్చానా మతం ఏం చెప్తుందిరా వాళ్ళ లుచ్చానా కొడుకులు? ఏసొక్కడే దేవుడు, ఏసొక్కడే పీసొక్కడే దేవుడు, వాడొక్కడే పీకుతాడు, వాడొక్కడే దేవుడు, అందరూ రాళ్ళు రప్పలని హిందువులు ఆరాధించే దేవుళ్ళని రాళ్ళు రప్పులు సైతాన్లు అనే మాట పాస్టర్లు చెప్పిన మాట నువ్వు వినలేదురా భోసుడికి బ్రోకర్గా. ఏమంటారు ప్రేక్షకులు? దాని గురించి చెప్పాలి కదా లుచ్చానా కొడక. సరేరా, మరి రాజకీయ నాయకులు మతాల్ని తీసుకుని వచ్చేసి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేలాగా ఇంటి వరకు తీసుకొచ్చారని చెప్పావు కదా. ఏ మత రాజకీయం చేస్తుంది? ఏ పార్టీ మత రాజకీయం చేస్తుంది ఈ దేశంలో? ఓన్లీ కాంగ్రెస్, ఇండి గఠబంధన్ అనే లుచ్చా పార్టీ వాళ్ళొక్కరే కదా మత ప్రాతిపర్యంగా చేసేది. మోదీ బీజేపీ గవర్నమెంట్ సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పి అందరినీ సమానంగా చూస్తుంది. మరి ఈ దేశంలో అందరికీ ఒకటే కానూన్ అని చెప్పింది రా గాడిది కొడక. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ ఒకేలాగా ఉండాలి. ముస్లింకి ఒకలాగా, క్రిస్టియన్కి ఒకలాగా, హిందువుకి ఒకలాగా ఉండకూడదురా భోసుడికే. ఇది చేసింది ఎవడరా? కాంగ్రెస్ పార్టీ కదరా భారతదేశంలో. ముస్లింకి ఒక కానూన్, ప్రత్యేక కానూన్ చేసి ఇచ్చింది ఎవడరా? మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసి ఇచ్చించారా? కాంగ్రెస్ లుచ్చా పార్టీ చేసి ఇచ్చిందా? మరి అది చెప్పాలి కదరా. ఏ పార్టీ మత ప్రాతిపర్యంగా పనిచేస్తుంది, మతాల మధ్య చిచ్చు పెడుతుందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన రేవంత్ అన్న చెప్పాడు కదా తెలంగాణలో, వినలేదురా చెవులో పెట్టుకుని గాడిది కొడక. ఏమన్నాడు వాడు? కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పాడు కదరా, వినలేదా? వింటావా? అది విను మళ్ళీ ఒకసారి. मंत्री बनाया, एक खिलाड़ी, 2 खिलाड़ियों को डीएसपी बनाया, तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में, उनको मैं मंत्री बनाया. भाई माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया. फिर किशन रेड्डी साहब को क्या तकलीफ हो रहा, पेट में क्या दर्द हो रहा? किशन रेड्डी साहब ने दरखास्त रखे गवर्नर साहब को, भाई अजहरुद्दीन को मंत्री नहीं बना देना, आप वक्त नहीं देना. मैं पूछना चाहता हूं शेखपेट से किशन रेड्डी साहब को, आपके बाप का जागीर जायदाद हम नहीं मांगा. हमने गुजरात नरेंद्र मोदी जी का जमीन जायदाद हम नहीं मांगा. तेलंगाना रियासत में जो हमारे मुसलमान भाइयों का हिस्सा, जो मंत्रिमंडल में उनका हिस्सा, मोहम्मद अजहरुद्दीन को हम मंत्री बनाए. आप नहीं, मोदी जी नहीं, अमित शाह नहीं, सब आके खड़ा रहे तो भी हम लोग मोहम्मद अजहरुद्दीन को मंत्री बनाया. मंत्री बना के माइनॉरिटी के हिस्से माइनॉरिटी को दे दिए.
भाई कल मैं रहमत नगर में भाषण दे रहे थे, मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान। आज कांग्रेस की ताकत तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों। విన్నవరా భోసుడికే బ్రోకర్ గా ఏమన్నాడు రేవంత్ అన్న? ముసల్మాన్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముసల్మాన్. విన్నావు కదరా? మత రాజకీయాలు చేసేది ఎవడరా గాడిది కొడక? ఓన్లీ ఇండి గఠబంధన్ కాంగ్రెస్ మాత్రమే. వాళ్ళు ఒక వర్గానికి మాత్రమే నాయకులు, వాళ్ళు ఒక మతానికి మాత్రమే నాయకులు. దీని గురించి చెప్పాలి కదరా భోసుడికే బ్రోకర్గా, కాంగ్రెస్ బ్రోకర్గా కథ ప్రేక్షకులు. ఈ లుచ్చాగాడు కొందరు జగ్గిమంది ఉన్నారులేండి. ఈ ప్రశ్న అనే లుచ్చా నా కొడుకులు, జోసఫ్ అనే లుచ్చా నా కొడుకులు అంటాడు. చాలా మంది నేను నాస్తికుని అని చెప్పుకునేసి బీజేపీ మీద పడి ఏడుస్తుంటారన్నమాట. వీడు ఆ తులసి చంద్ అంటుంది ఆవిడ, వీళ్ళంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసుకేసి మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీని. అర్థమైంది కదరా గాడిద కొడుక? నీకు వీడియో చూపించాను. ఎవరు రేవంత్ అన్న చెప్పాడు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు మత రాజకీయాలు చేసే లుచ్చాగా పార్టీ అని అర్థమైంది లేదరా భవిష్యుడికే? అదే బీజేపీ మోదీ గారు ఏమన్నారా? ఎక్కడన్నా అన్నారా హిందూ అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందూ అన్నారా? సబ్కే సాత్ సబ్కే వికాస్, సబ్కు ఏకీ కానూన్, సబ్కు ఏకీ బాబా సాహెబ్ అంబేద్కర్ సంవిధాన్, సబ్కు ఏకీ రేతా అనికేసి ట్రిపుల్ తలాక్ తీసేసారు వేసుడికే. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ తలాక్ వాళ్ళకి ముస్లిం అధికారం ఇచ్చింది, చట్టం ఇచ్చింది. కానీ దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ చట్టం అందరికీ ఒకటే అనికేసి ట్రిపుల్ తలాక్ తీసేశారు, 370 తీసేశారు. ఎన్నిరా అందరికీ ఒకటే అని చేసింది బీజేపీ ఒక్కటే రా బోసుడికే. దీన్ని ఎక్కడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరో, అంటే అది బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ కావచ్చు, ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్టులు కావచ్చు, హిందూ లీడర్స్, ఇస్లామిక్ లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ ఎవ్వరూ తక్కువ కాదు. వీళ్ళందరూ కూడా మతాలను ఉపయోగించుకొని రాజకీయంగా వాళ్ళు ఆ శవాల మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ కుర్చీల మీద కూర్చోవటం మనందరం కూడా చూసాం. ఈరోజు భారతదేశంలో నడుస్తున్న పరిస్థితి దానికి ఒక 100 రెట్లు ఎక్కువైంది. ఒరే జోకర్గా ఇప్పుడే కదా చూపించాను వీడియో. అన్ని పార్టీలు చెప్తావేంటరా? బీజేపీ పార్టీ అలా కాదురా, మత రాజకీయం చేయదురా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి న్యాయం జరగాలి అని చెప్తుందిరా. అందరికీ ఒకటే రాజ్యాంగం చెప్తుంది. బాబరీ మస్జిద్ అంటావు కదరా, బాబరీ మస్జిద్ 500 ఏళ్ళుగా కోర్టులో ఉన్న కేసు. అది ఆ కోర్టులో ఉన్న కేసు ఇప్పుడు కోర్టు తీర్పిచ్చినప్పుడే కదరా రామ మందిర్ కట్టింది. అదే దౌర్జన్యంగా కట్టింది కాదు కదా, ముస్లింలను దాడి చేసి కట్టింది కాదు కదా. కోర్టులో, సుప్రీంకోర్టులో ప్రతివాదనలు కేసు నడిచిన తర్వాత ఇప్పుడు దానికి రిజల్ట్ వచ్చింది కాబట్టి, కోర్టు ఆదేశం ఇచ్చింది కాబట్టి రామ మందిర్ కట్టండి అక్కడ అది చెప్పింది కాబట్టి కట్టారు కదరా. ఏమి దౌర్జన్యం వేసి కట్టారా? కాదు కదా. ఎవరా జోకర్గా? అండ్ రీసెంట్ గా అయినా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కూడా నేను చాలా స్మూత్ గా స్లోగా జస్ట్ వాళ్ళ పేర్లు ఎత్తేస్తూ వాళ్ళకి సింపతైజ్ చూపిస్తూ ఆ పలానా కమ్యూనిటీని కాపాడుతూ వీడియో చేశానండి. ఏం జనరా మీది? కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ టెర్రరిస్ట్ వీడియో బయటపడ్డదండి. వచ్చి నిన్న మతం కోసం చేస్తానని చెప్పానండి. చెప్పండి, ఇలా చేస్తే టెర్రరిస్టుని ఎలా కవర్ చేయాలి? అయినా సరే ఏదో ఒక విధంగా కవర్ చేసేస్తా అండి, ఎందుకంటే ఐఎమ్ తమలపాకు చందు అని నాకు నా సిగ్గు నా లజ్జ. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇలా రాజకీయాలని మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంబైబ్ చేసి దాన్ని చిన్న చిన్న పిల్లల్లో, యంగ్ కిడ్స్లో అది ఇంజెక్ట్ చేసి ఈ మత ఛాందసవాదాన్ని, హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా ఎవడైనా సరే జోకర్ బ్రోకర్ బోసుడికేగా హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అని అంటున్నావు కదరా. హిందువులు ఎక్కడ చేశారా మత రాజకీయము? హిందుత్వంలోనే ఉందిరా సర్వే జన సుఖనోభవంతని. కానీ అదే క్రిస్టియన్ మతంలో, ముస్లిం మతం చూపించరా సర్వే జన సుఖనోభవంతని చూపించరా? వాళ్ళ మతాల్లో ఉందేమో చూపించరా?
హిందువులు ఎప్పుడు చేయర్రా మత రాజకీయాలు. హిందువులు అందరూ బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, వందే మాతరం అని చెప్తారా హిందువులు బోసుడికే. వందే మాతరం అందరూ ఒకటే ఉండాలని చెప్పేది హిందువులు ఒకటే రా బోసుడికే బ్రోకర్గా. వందే మాతరం అనను అని చెప్పేది ముస్లిం క్రిస్టియన్స్ బోసుడికే. వాళ్ళతో అనిపించి చూపించడం వల్ల అందరూ ఒకటే, అందరూ మనం ఒకటే అనికేసి యూనిటీ ఒకటే, మన దేశమంతా ఉన్న ప్రజలంతా ఒకటే, మనము వందే మాతరం అని చెప్పరా అని చూపించరా. ఆ నా కొడుకులు దేశభక్తి మన రాష్ట్రీయ గీత పాడి చూపించని చెప్పరా. పాడర్రా. భారత్ మాతకి జై అంట అనరు. భారత్ మాత అంటే ఏంటి, భారత్ మాత అంటే ఏంటి అంటే అడతారు. ఒరే భోషుడికి చాలా వీడియోలు చెప్పాను. అరే భారత్ మాతకి జై అని మన హిందువులు ఎందుకు అంటారంటే చెప్తాను. అది కూడా మీకు సిగ్గు శరం ఉంటే, మీరు అమ్మని చెల్లిని తల్లిని ప్రేమించే వాళ్ళైతే చెప్తాను రా. హిందువు ఒక వ్యక్తి, ఒక మనిషి జన్మ తీసుకోవాలంటే తల్లి గర్భం నుండి వస్తాడు. అవునా? తల్లి గర్భంలోనే మనం ఉచ్చబోస్తాము, పెంట చేస్తాము, తింటాము, అక్కడే అన్ని చేస్తామా లేదా? సో నవమాసాలు మోసిన తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లోనికి ఆవిడ తల్లి అవుతుంది. అవునా? తల్లి అని గౌరవిస్తాం. అది హిందూ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. ఆ తల్లిని గౌరవించినట్టే 9 నెలలు మోసిన గర్భంలో ఉండి మనము ఉచ్చ పెంట అన్నము గిన్నము అన్ని అక్కడ తిని బయటకు వస్తాం. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత చచ్చే వరకు ఈ భూమిపైన మళ్ళీ పెంట వేస్తాం, ఉచ్చబోస్తాం, తింటాం, తాగుతాం, అన్ని చేస్తాం. కాబట్టి ఈవిడ కూడా ఒక మన భూతల్లి, మన దేశం బార్డర్, ఈవిడ కూడా ఒక భూతల్లి, తల్లి అని మనం గౌరవిస్తాం. కాబట్టి హిందువులు అందుకే భారత్ మాతకి జై అంటారా. మీరు కూడా తల్లిలా భావించండి దేశాన్ని, మనం పుట్టిన దేశాన్ని, మన భూమిని అనేసి మనం చెప్తాం రా. కానీ ఆ కొడుకు నచ్చదు. క్రిస్టియన్లు అనరు, ముస్లిమ్స్ అనరు భారత్ మాతకు చేయని. దాన్ని ఏదో తప్పుగా తెలుసుకుంటారు నా కొడుకులు. అది కదరా మత ఛాందస్వాదం. భూసుడికి బ్రోకర్గా నిజాలు చెప్పరా. హిందువుల్ని ముస్లిమ్స్ క్రిస్టియన్ ఒక్కదాని కలుపుతావు కదరా. హిందూ అనేది ధర్మం రా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనేది మతము. భూసుడికి బ్రోకర్గా చేసి వాళ్ళు ఓట్లు సంపాదించుకుందాం అని చూస్తారు. అలా సంపాదించుకోలేని ప్రాంతాలైన మన దక్షిణ భారతదేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఐదర్ బాగా ఎక్కువ మంది ఇష్టపడేది మూవీ ఆర్టిస్టులని, రాజకీయ నాయకుల్ని మన దేశంలో. సో మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఇష్టపడతారు మూవీ ఆర్టిస్టులని. సో హీరోలుగా తమ ఫీల్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కొనేయటమో, ప్యాకేజీలకు అమ్ముడిపోయే వాళ్ళని. ఒకవేళ అలా కాని పక్షంలో కొంతమంది బ్రోకర్ నా కొడుకుల్ని వీళ్ళు హైర్ చేసుకుంటారు. లేదా ఒకవేళ వాళ్ళు హైర్ చేసుకోకపోయినా పని పాట చేసుకోలేక, ఊర్లలో బ్రతకలేక, పుట్టిన ఊళ్ళో బ్రతకలేక, పుట్టిన ఊళ్ళో బ్రతకపోతే ఇప్పుడు బయటకు వచ్చి వలస వచ్చి ఇప్పుడు హైదరాబాదో, బెంగళూరో, లేకపోతే చెన్నైయో, ఢిల్లీ, ముంబై ఇట్లా వెళ్ళి, లేకపోతే దేశం వదిలేసి వెళ్ళి బ్రతకండి తప్పు కాదు, టాలెంట్కి. కానీ అలా బ్రతకలేక ఊర్ల మీద పడి అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్న ఒక లోఫర్ నా కొడుకు రోడ్ల మీద ఇలా తిరిగే నా కొడుకులు కొంతమంది ఉంటారు అనమాట. అందులో పెద్ద బ్రోకర్, లోఫర్, జోకర్ నా కొడుకు నువ్వే. అవునా కాదా? ఎందుకంటే ఎప్పుడు చూసినా హిందువుల మీద పడి ఏడుస్తుంటావు, పని పాట చేసుకోక. అది నీకు వర్తిస్తుందిరా. నువ్వు కూడా పని పాట చేసుకో బ్రతకరా లుచ్చా నా కొడక. మళ్ళీ యూట్యూబ్లో వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుచుకుంటే ఎందుకు బ్రతుకుతున్నారా గాడిదే కొడక, అవరా లోఫర్ నా కొడక కదా. ప్రేక్షకులు నువ్వు చేస్తున్నది ఏంట్రా భోసుడికే. నువ్వు కూడా యూట్యూబ్లో వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే కదా బ్రతుకుంది. నువ్వేం పని చేసుకుని బ్రతుకున్నారా భోసుడికే? నువ్వు కూడా పని చేసుకుని బ్రతకరా ఏదన్నా. యూట్యూబ్లో వచ్చేసి వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, నీకేం పట్టిందిరా గాడి కొడక. నువ్వేమి దేశానికి నాయకుడా? అవురా లుచ్చా నా కొడక, లోఫర్ నా కొడక, డాపర్ నా కొడక, జోకర్ నా కొడక. సెక్యూరిటీ ల్యాబ్స్ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో 800 బాంబులు దొరికినాయండి. దాని గురించి నేను మాట్లాడండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చెందా అని నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ నేను పార్ట్ టైం ఫెమినిస్ట్ కూడా అండి. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తా, ఏ ఫెమినిస్ట్ కి సపోర్ట్ చేస్తా అంటే ఎవరైతే యాంటీ హిందూ ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తా అండి. అంటే రీసెంట్ గా మన చిన్నక్క ట్విట్టర్ లో చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ కాంట్రవర్సీ చేసింది కదండి. తను 10 years త్రూగా పెట్టిన లక్షల పోస్టులలో ఎన్ని వేల పోస్టులు యాంటీ హిందూ ఉన్నా నేను వాటి గురించి ఎప్పుడు మాట్లాడండి. బట్ తనని పబ్లిక్ ఏమన్నారో, ఏం తిట్టారో దాని గురించి వచ్చి మాట్లాడతా అండి, సింపతి కొడతా అండి, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సపోర్ట్ చేస్తా అండి. ఓపెన్ చేయి అయితే
ఇది ఎందుకంటే ఆమె తమలపాకు చందు అని నాకు నా సిగ్గు నా లజ్జ. వెళ్ళిపోతున్నాయి, ఆగట్లేదు వాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇట్లాంటి వాళ్ళు హైర్ చేసుకోకపోయినా మేము ఉన్నాం బ్రోకర్స్, మేము ఉన్నాం లోఫర్స్, మేము ఉన్నాం డాఫర్స్ అని చెప్పని వచ్చి వాళ్ళు వీళ్ళే అప్రోచ్ అయ్యి వాళ్ళకి మెల్లిగా క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడుతూ ఉంటారు. దేనికి? ప్రజలలో మత సామరస్యాన్ని చెడగొట్టడానికి. కరెక్ట్, మత సామరస్యాన్ని చెడగొట్టడానికి. ఇలా చెడగొట్టే వాళ్ళల్లో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒకడు ఉన్నాడు. ఆడి పేరు రాధా మనోహర్ దాస్. ఈ పేరు వినంగానే మీరు ఏంటి, ఈడేమన్నా ఒక సద్బ్రాహ్మణుడా? వేదాలని ఉపనిషత్తులని చిన్నప్పటి నుంచే అవపోసనం పట్టించుకున్న ఒక సద్బ్రాహ్మణుడు అని కాదు. వాడు బ్రాహ్మణుడు కాదు వాడు. మరి వాడి పిలక, వాడి గిలక ఇవన్నీ చూసి గిలకంటే మళ్ళీ లేదనుకున్నారు. పిల్లక అవన్నీ చూసి బ్రాహ్మణుడు అనుకున్నారు. కాదు. మీరు ఒకవేళ వాడు బ్రాహ్మణుడు అనుకుంటే ఎవరైనా హిందువులారా మీరు మేల్కోండి, వాడిని స్వామీజీ అని చెప్పని ఈ బ్రోకర్ నా కొడుకుని మీరు స్వామీజీ, వీడు సద్బ్రాహ్మణుడు అని మీరు అనుకుంటే కాదు. ఆడి గెటప్ చూసి మీరు బ్రాహ్మణుడు అనుకుంటున్నాడే, బ్రాహ్మణుడు కాదు, వాడు వేరే కులం. ఒరే జోకర్ బ్రోకర్ బోసుడికే నా కొడక, అతను బ్రాహ్మణుడు కాదు, అతనిది వేరే కులం అంటున్నావు కదా. జోకర్ నా కొడక, లుచ్చా నా కొడక, భోసుడికే నా కొడక. కులం తెచ్చింది ఎవడరా? కులం ఎక్కడ ఉందిరా భోసుడికి? బ్రాహ్మణుడు అంటే కులమరా గాడిద కొడక? బ్రాహ్మణుడు అంటే కులం కాదు కదరా, వర్ణం అది. పోండ్రా ఆయన బ్రాహ్మణుడు హిందువులు చెప్తున్నావు కదా. ఏమ్రా బ్రాహ్మణుడు ఒకడే హిందూనా? హిందువులు అందరూ ఉన్నారు కదరా. మా హిందువులోనే శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, ఇవి 4 వర్ణాలు ఉండవు మా దాంట్లో. అది వర్ణాలని మన మనుస్మృతిలో, మన ధర్మశాస్త్రంలో మను మహర్షి చెప్పాడు. కులాలు కాదు కదరా అవి, గాడిద కొడక. ఈ కులమని పిచ్చి, కులమని గజ్జి తెచ్చిన లుచ్చా నా కొడుకులు ఎవరు చెప్పరా? కులమని గజ్జిని తెచ్చిన లుచ్చా నా కొడుకు బ్రిటిష్ నా కొడుకులు కదరా. అతనిది రాధా మనోహర్ దాస్ వేరే కులమా? నీదే కులం రా లుచ్చా నా కొడక. నాస్తికుడు అని చెప్పుకుంటావు కదా. రాజ్యాంగంలో నాస్తికునికి ఏం కులం ఉందిరా? నీ సర్టిఫికెట్ చూపించరా. నువ్వు SSLC చదివిన, 1వ తరగతి చదివిన సర్టిఫికెట్ చూపించు. SSLC చదివిన చూపించు. మరి ఆమె కాలేజ్ చదివింటావు కదా, కాలేజ్ చదివిన సర్టిఫికెట్ చూపించు. నువ్వు ఒక్కబ్బగా పుట్టిన వాడే అయితే ఆ సర్టిఫికెట్ చూపించు. ఆ సర్టిఫికెట్లో నీదేమి నాస్తికుడు అని ఉంటే చూపించాలి కదా నాస్తికుడు అని సర్టిఫికెట్. ఏమంటారు ప్రేక్షకులు? ఈ లుచ్చా నా కొడుకులు హిందూ మతంలో ఉంటూ హిందూ సర్టిఫికేట్ పెట్టుకుంటూ నేను నాస్తికుడు అని చెప్పుకుని గవర్నమెంట్ నుండి వచ్చే అన్ని లాభాలను పొంది ఈ లుచ్చా నా కొడుకులు మళ్ళీ హిందువుల మీద పడి ఏడుస్తుంటారు అనమాట. లే బ్రాహ్మణుడు కానీ వాడు హిందూ కదరా, కులం ఏదైనా కానీ రా లుచ్చా కొడక. నీవు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావని అర్థమవుతుందిరా గాడిద లంజా కొడక. ఆయన బ్రాహ్మణుడు కాదు అని ఒత్తి ఎందుకు చెప్తున్నారు హిందువులకి? ఏం రా బ్రాహ్మణుడు కాదురా, హిందూ కదా. మాకి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు కులాలు అవసరం లేదురా గాడిద కొడక. మాకి కులాలతో పని లేదురా భోసుడికే గాడిద కొడక. నీలాంటి లుచ్చా నా కొడుకులకి, కాంగ్రెస్ లుచ్చా నా కొడుకులకి కులం అవసరము. ఎందుకంటే ఆ లుచ్చా కాంగ్రెస్ రాహుల్ ఫిరోజ్ ఖాన్ గాంధీ ఉన్నారు కదా, మన ఎలక్షన్ టైం అప్పుడు జాతి జనగణన కరణ ఏం దెంగించుకుని చేస్తారా? జాతి జనగణన కులగణన ఎందుకు చేస్తారా? కులంలో ఎందుకు పంచుతారా జనాల్ని, హిందువుల్ని? అవరా హిందువులను చూడాలా, ముస్లిమ్స్ అని చూడాలా, క్రిస్టియన్స్ అని చూడాలా? నా కొడుకులు హిందువులను మాత్రమే జాతి కులగణన చేస్తారు. అదే ముస్లిమ్స్ ఎన్ని కులాలు ఉన్నారు, ఎన్ని వర్గాలు ఉన్నారా, వాళ్ళని వర్గీకరణ చేయాలి కదరా. క్రిస్టియన్లో ఎన్ని కులాలు ఉన్నారా? కమ్మ, కాపు, రెడ్డి, SC, ST అని ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి. మరి వాళ్ళని కూడా కులాలు చేయాలి కదరా. గాడిద కొడక. మత రాజకీయం చేసేది మీలాంటి లుచ్చా నా కొడుకులు. కులం గురించి మాట్లాడేది నీలాంటి గాడిద లంజా కొడుకులు. ఏమంటారు ప్రేక్షకులు? మా హిందువులకి కులాలు లేవు, కులం ఉండదు, అందరూ హిందువులు ఒక్కటే, అందరూ హిందువులే. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరూ హిందువులే.
మా కులాలతో పని లేదు. అర్థమైందిరా గాడిద కొడక? నీ కులాల గురించి చెప్పి ఇక్కడ మమ్మల్ని ఎవరిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా ఇప్పుడు ఎవరు డైవర్ట్ కాడలేరా? ఎందుకంటే జనాలు అందరు కళ్ళు తెలుస్తున్నారు. హిందువులు మేలుకుంటే ఈ దేశంలో నా కొడక నీలాంటి లుచ్చానా కొడుకు ఫుట్బాల్ ఆడుకుంటాం. అర్థమైంది కదా? నా కొడక మీరు బయట తిరగాలన్నా గుండెలు దడదడ ఆడాలి. తెలిసిందిరా గాడిద కొడక? చెప్పురా. అరే ఈ కులం గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే బ్రాహ్మణులు అనుకొని పూజించే వాళ్ళు ఉంటారు కొంతమంది అమాయకులైన హిందువులు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, ఇట్లా ఈ లోఫర్ నా కొడుకు ఈడు పొద్దున లెగిస్తే, ఒరే భోసుడికే నా కొడక, హిందువులు బ్రాహ్మణుడు అనికేసి పూజిస్తారా? హిందువులు బ్రాహ్మణుడు ఒక్కనే పూజించరా గాడిద కొడక? హిందువులు వ్యక్తిని చూసి ఆ వ్యక్తి మంచి వ్యక్తి, మహాన్ వ్యక్తి అయితే, మహానుభావుడు అయితే అందరినీ పూజిస్తారా? ఎందుకురా మన బాబాసాహెబ్ అంబేద్కర్ మేము పూజించట్లేదా? ఆయన గౌరవించట్లేదా? ఎవరా గాడిద కొడక? మన అంబేద్కర్ బ్రాహ్మణుడా? మళ్ళీ అంబేద్కర్ పూజించేవాళ్ళు హిందువులు కాదరా? ఎస్సీ ఎస్టీలు అందరూ హిందువులు కాదేమరా భోసుడికి నా కొడక? వీడి పని ఏముండదు. వీడు పొద్దున్న లేస్తే వీడి పని ఏంటంటే బయట రోడ్డు మీద పడటం. ఇప్పుడు అచ్చోసిన ఆంబోతుని వదిలేస్తారు చూసారా, రోడ్డు మీద వదిలేస్తారు చూసారా, అట్లా వీడు ఆ రోడ్డు మీద పడి రోడ్డు మీద తిరిగే, అంటే ప్రజలు తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైనా ముస్లిమ్స్ తగులుతారా, ఎవరైనా క్రిస్టియన్స్ తగులుతారా అని చూసుకుంటూ ఉంటాడు. ఇలా చూసుకుంటే వీడి బతుకే ఒక అడుక్కు తినే బతికేడిది. వీడు బ్రతికే ఒక అడుక్కు తినే వాడి బతుకు మొత్తం చెప్తాను నేను మీకు ఈరోజు చెప్తా. వీడికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నా కొడుక్కి. ఒరే లంజా కొడక, నేను లంజా కొడక ఎందుకు అంటున్నా అంటే నీవు కులం గురించి, మా హిందువుల్ని కులం గురించి మాట్లాడావు కాబట్టి అంటున్నా, లేదంటే నా భోసుడికే నా కొడక. ఏమంటున్నారు నువ్వు? రాధా మనోహర్ దాస్ గురించి వీడు ఒక అచ్చోతిన ఆంబోత, ఊరు మీద తిరిగే వ్యక్తి. ఏమిరా అడుక్కుని తినేవాడా? మళ్ళా రే లుచ్చా నా కొడక, అడుక్కుని తినేవాడు అంటే ఇప్పుడు ఆయన సన్యాసిరా, సన్యాసి సాధువు, అడుక్కుని తింటాడు. ఇప్పుడు అట్లాంటి అడుక్కుని తినేవాడు ఈయన కొడుకుంది అంటున్నావు కదా గాడిద కొడక. అట్లాంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధిజంలో స్వీకరించారు కదా గౌతమ్ బుద్ధుడు. మళ్ళీ ఆయన ఏం చేశాడరా? గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడా? రాజ్యానికి రాజు అయి ఉండి ఆ రాజ్యాన్ని త్యజించేసి ఏం చేశాడు? సన్యాసి అయ్యాడు, భిక్షాటన చేసి బ్రతికాడు, ఊరు తిరిగి భిక్షాటన చేసి బ్రతికాడు, జనాలకి ధర్మం గురించి బోధించాడు. అవునా కదా? అదే పని మన రాధా మనోహర్ దాస్ చేస్తున్నాడు. గౌతమ్ బుద్ధుడు చేసిన పనే మన రాధా మనోహర్ దాస్ చేస్తున్నాడు. సన్యాసిగా భిక్షాటన చేసి ఊరూరు అడుక్కుని తిని ధర్మం గురించి, హిందూ సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నాడు. గాడిది కొడక, నీకు వచ్చిన నొప్పి ఏంటి గాడిది లంజా కొడక అంటున్నాను రా. ఏమంటారు ప్రేక్షకులు? ఇప్పుడు అంటే గౌతమ్ బుద్ధుడు అడుక్కుని తినేవాడేనా నీ ప్రకారం? అవురా? ఓ రాధా మనోహర్ దాస్ సన్యాసి అయ్యాడు, ఎట్లా గౌతమ్ బుద్ధుని లాగా అడుక్కుని తింటాడు ఊరూరు. గౌతమ్ బుద్ధుడు అడుక్కుని తిన్నాడు కదా, ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు అడుక్కుని తినేవాడు అని అనొచ్చా? గాడిద కొడక. సో ప్రేక్షకులు విన్నారు కదండి ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ఈ భోషుడికి బ్రోకర్ జోకర్ నా కొడుక్కి ఇంత కౌంటర్ ఇచ్చానండి. మళ్ళీ మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోలో ఇస్తామండి. అప్పుడు ఉంటుంది వీనికి నా సామిరంగా. మళ్ళీ ఈ నా కొడుకు ఏం రాబాయి నేనే అనుకుంటే నాకు మామ వచ్చాడు కదా అనుకోసి తెలుసు వాళ్ళు నా వీడియో చేసేవాడు. ఈ వీడియో చూసిన వాళ్ళు, ఈయనకి తెలిసిన వాళ్ళు ఉంటే నా వీడియో ఈయనకి పంపించి సహకరించండి నాకు, సరేనా ప్రేక్షకులు? సో ప్రేక్షకులు మళ్ళీ ఈ ప్రశ్న అనే లుచ్చా బ్రోకర్ జోకర్ నా కొడుకు వీడియోకి చూస్తుండండి. స్వాగతం సుస్వాగతం మరొకసారి చెప్పండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.